వర్షాకాలం వస్తోందంటే ఇన్నాళ్ళు రైతుల కళ్లల్లో కాంతులు కనిపించేవి. కొత్త పంటలకు ముందుగానే ఏర్పాట్లు మొదలయ్యేవి. విత్తనాల కొనుగోళ్లతో పల్లెల్లో సందడి కనిపించేది. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతన్నకు పెట్టుబడి కూడా రాక నష్టాలే మిగులుతున్నాయి. దీంతో తర్వాత పంట వేసుకునేందుకు వీలులేని ఆర్థిక సమస్యలను అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. అయినా ఎలాగోలా బతుకుబండి లాగేందుకు దుక్కి దున్నేందుకు ఫిక్స్ అవుతూ ఖరీఫ్లో కొత్త పంటలకు బడ్జెట్ లెక్కల్లో మునిగారు సామాన్య రైతులు. వరి సాగు చేయాలంటే ఎకరానికి కనీసం 25,000 రూపాయల నుంచి 30,000 వరకు ఖర్చు తప్పనిసరి. పత్తి పంటకు ఎకరాకు 25,000 నుంచి అన్ని ఖర్చులు కలిపి 40,000 రూపాయల వరకు రెడీ చేసుకోవాల్సిందే. ఇక కూలీలు, ట్రాక్టర్లు, ఇతర అవసరాలుంటే పంట చేతికొచ్చేసరికి మరిన్ని డబ్బులు పెట్టాల్సిందే. ఇంత పెట్టుబడి పెట్టినా వాతావరణం అనుకూలించకపోతే రైతులను ఆదుకునేవారు కనిపించకుండా పోతున్నారు. దీనికి తోడు బ్యాంకు రుణాలు వచ్చేది లేనిది స్పష్టత లేకపోవడంతో అప్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు అన్నదాతలు. ఇలాగోలా విత్తనాలు కొంటారు, పంటలు వేసి సాగు చేస్తారు. అంతవరకు సరే, కానీ భారీ వర్షాలు కురిసి పంట నష్టపోయి మళ్లీ నష్టాలు ఎదురైతే పరిస్థితేంటి? తమను ఆదుకునేదెవరు? ఇప్పటికే తీసుకున్న రుణాలను కొత్త సర్కార్ మాఫీ చేసినా కొత్తగా తీసుకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే భరోసా ఇచ్చి అండగా నిలిచేదెవరు అన్న ప్రశ్నలు రైతన్నలను వెంటాడుతున్నాయి. భవిష్యత్తుపై అయోమయమున్న వ్యవసాయంపైనే బతుకుతున్న అన్నదాతలు మరో సీజన్కు ఏర్పాట్లు మొదలుపెట్టారు. తమకు ప్రభుత్వం, నాయకులు అండగా నిలవాలని వారు కోరుకుంటున్నారు.